అందరికీ నమస్కారం. మహానాడు ఒక గొప్ప కనుల పండుగగా ఈసారి 2026 మహానాడు జరిగింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ ఒక హైబ్రిడ్ వెరైటీగా క్లస్టర్లో ప్రతి క్లస్టర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహానాడు చేసుకున్నారు అంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. దాదాపు 17 లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఈరోజు. ఎందుకంటే ప్రతి మీటింగ్కి 5-6 లక్షల మంది కన్నా ఎక్కువ రారు. కానీ ఈసారి ప్రతి క్లస్టర్ ప్రతి ఇంటి నుంచి 2-3 వెళ్ళి ఈరోజు పాల్గొన్నారు అంటే తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ప్రేమ ఏంటో కార్యకర్తలకు అనేది ఈసారి తెలియడం జరిగింది. అట్లాగే ఈ మహానాడు స్పెషల్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అక్కా చెల్లమ్మల గౌరవాన్ని కాపాడుతూ అట్లే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తుంది అని ఈ వచ్చే ఎన్నికలకు విమెన్ రిజర్వేషన్ బిల్లు ఉన్నా లేకున్నా సరే 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాము అని మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్పడం అనేది ప్రతి ఒక్క మహిళ గర్వించదగిన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళల కోసం పెట్టిన నా అక్క చెల్లమ్మల కోసం ఈ పార్టీ పెట్టినాను అని ఆనాడు చెప్పారు. ఆనాడు 50% రిజర్వేషన్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితేనేమి లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలకైతేనేమి మహిళలు వంటింటికే పరిమితం కాదు అని చెప్పి బయటికి వచ్చి వాళ్లకు విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఫస్ట్ మహిళలకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు ఒక స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు అంటే ఆనాడు ఎన్టీ రామారావు తీసుకున్న అడుగులే తప్ప ఇంకేమీ కాదు. అట్లాగే మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి ఈరోజు డ్వాక్రా సంఘాలు దాదాపు 12 లక్షలకు పైన డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అట్లాగే 1 కోటి పైన డ్వాక్రా మహిళలు ఉన్నారు. అట్లాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా కోట్ల లక్షలు మనకు ఇది హెల్ప్ చేస్తున్నారు. అట్లా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు మన సీఎం గారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి నారా లోకేష్ గారు చరిత్రలోనే మళ్ళీ తరతరాలు గుర్తుండిపోయేలాగా మనం ఇప్పుడు ఎలాగైతే ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్నామా మళ్ళీ వచ్చే తరాలు కూడా మన లోకేష్ అన్నని గుర్తు ఉంచుకునేలాగా ఒక మంచి ఆలోచనతో 33% రిజర్వేషన్ అని మొన్న అనౌన్స్ చేయడం అనేది చాలా గర్వకారణం. మన స్టేట్ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక ఉదాహరణ మిగతా రాష్ట్రాలకు అని నేను చెప్పగలుగుతాను. మహిళలు అనే వాళ్ళు కేవలము ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కాదు, మహిళలు అనే వాళ్ళు నాయకత్వం కూడా వహించాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్లారు. అట్లాగే మీరు ఒకటి గమనించాలి, మహిళలు రాజకీయాల్లో ఎందుకు అవసరమా అని చాలా మంది వైసీపీ వాళ్ళు వాగుతున్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్పేది, ఈ రోజు మహిళలు వచ్చినారంటే క్లీన్ పాలిటిక్స్ మొదలవుతుంది. ఖచ్చితంగా మీలాంటి గొడ్డలి పార్టీలో ఉన్న నాయకులు మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచన చెయ్యకుండా జరిగేదే ఈరోజు ఒక మార్పు తీసుకొస్తుంది. అట్లాగే ఒక మహిళ చదువుకుంటే కుటుంబం ఎంత బాగుపడుతుందో మహిళలు రాజకీయంలోకి వస్తే కూడా దేశం రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళా రిజర్వేషన్ 33% చేసి ముందు ఎన్నికలలో మహిళల సత్తా ఏంటో నిరూపిస్తాము అని నేను తెలియజేస్తున్నాను.